మనిషిని చూడటానికే సాఫ్ట్ బుద్ధిమంతుడు 007 లా కనిపిస్తాడు. కానీ వాడి చేతులు చూస్తే మహాకంత్రి అడ్డంగా దోచేస్తాడు. పక్కా ప్లాన్తో ఉన్నదంతా ఖాళీ చేసేస్తాడు. ఇలా మాయ మాటలతో చాలా మందిని దోచేశాడు కూడా. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన దేవరపల్లి పట్టాభి సైబర్ మోసాల్లో ఆరితేరిపోయాడు. ఈ చీటర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడుగా పట్టాభికి పేరుంది. తనకంటూ ఓ ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. విదేశీయులే లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడ్డాడు. 2024లో హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో రేజ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు ఈ సైబర్ కిల్లర్ పట్టాభి. బయటకు ఐటీ సంస్థల కనిపించిన లోపల మాత్రం సైబర్ మోసాలకు అడ్డాగా మారింది. ఖమ్మం, కోల్కతాకు చెందిన పలువురిని టెలికాలర్లుగా నియమించాడు. ఆస్ట్రేలియా పౌరులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడ్డాడు. ఆస్ట్రేలియన్స్తో నమ్మకంగా మాట్లాడి వివిధ కారణాలు చూపిస్తూ భారీ మొత్తంలో డబ్బులు గుంజినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ నెట్వర్క్ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు మోసాలు జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కేసు నమోదైన తర్వాత పట్టాభి విదేశాలకు చెక్కేశాడు. అయితే పోలీసులు అతనిపై నిఘా పెంచారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అతడి స్నేహితులందరి దగ్గర సమాచారం తీసుకున్నారు. పట్టాభి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలుసుకున్నారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం అందింది మాదాపూర్ పోలీసులకు. బెంజ్ కారులో ప్రయాణిస్తుండగా పోలీసులు మాటు కాసి మరీ అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నాడు ఈ సైబర్ చీటర్. ఈ కేసులో పట్టాభితో పాటు మరో 9 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు. మరికొందరి పాత్రపైన దర్యాప్తు కొనసాగుతోంది. నెట్వర్క్ ఆర్థిక లావాదేవీలు, విదేశాలకు డబ్బు బదిలీలు, అసలు సూత్రధారులు ఎవరు అనే కోణాల్లో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పట్టాభి అరెస్టుతో ఈ అంతర్జాతీయ సైబర్ మోసాల కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నెట్వర్క్పై పూర్తి డీటెయిల్స్ కోసం పోలీసులు అయితే కూపీ లాగుతూ ఉన్నారు.